ఎలా నిర్వహిస్తుందో తెలిపే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 18/5/2024లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాల్లో మన మహిళా సంఘం ఆధ్వర్యంలో కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి సుజాత గారు, అలాగే వేదికపై కూర్చున్న పెద్దలకు చేసిన ప్రగతి వారి యొక్క కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తాండూరు వాసవి మహిళా సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాం. వాస్తవానికి మన యొక్క సంఘం అనుబంధ సంఘాలుగా వాసవి మహిళా సంఘం, యువజన సంఘం రెండు కూడా ఈ యొక్క సంఘానికి అనుబంధంగా పనిచేసుకుంటూ పోతుంటాయి. ఏది ఏమైనా సంఘ అనుకూలంగా ఏ కార్యక్రమం తీసుకున్నా వారికి అనుకూలంగా పనిచేసే బాధ్యత ఈ యొక్క పెద్ద సంఘానికి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మహిళలు కానివ్వండి, యువజన సంఘం వాళ్ళు కానివ్వండి, ఏ కార్యక్రమాలను తీసుకున్నా మొదటగా ఆ యొక్క కార్యక్రమ ఉద్దేశాన్ని సంఘంలో పిలిచి వారి యొక్క సభ్యులతోటి చర్చించి ఆ కార్యక్రమాన్ని నిర్ణయించినట్లయితే ఎట్లాంటి డిస్ప్యూట్స్ రావు. కాకపోతే మేము ఒక కార్యక్రమం తీసుకున్నాం, వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అలా కాకుండా సంఘ సభ్యులు పైన ఉన్నారు, 3 సంఘాల సంబంధించిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పైన ఉన్నారు. మీరుకెళ్ళి మన అనుబంధ సంఘంగా కూడా ఒక టెంపుల్ చైర్పర్సన్ గారు కూడా మన వేదికపై ఉన్నారు. కాబట్టి మీరందరూ కలిసి పనిచేసిన నాడే సంఘ ప్రతిష్టత. ఎక్కడ ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పెద్ద సమస్యలు తీసుకురండి, దాన్ని వివాదాస్పదంగా రాకుండా అందరూ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సభాముఖంగా కూడా మీకు తెలపడం కూడా జరుగుతుంది. కావున గతంలో మహిళా సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు వారు మన ముందు చూడడం జరిగింది. అంతకు భిన్నంగానే మేము చేసి చూపిస్తామని వేదికపై నుండి అధ్యక్షురాలు సభకు సవాలు కూడా విసిరినట్టు కనబడ్డది. కాబట్టి వారికి మా యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులకు సంఘానికి 2026 కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు. రాబోయే కాలంలో వాళ్ళకి ఎలాంటి విధాలుగా ఆర్యవేశ సంఘం తరఫున మా పర్సనల్గా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఎల్పిఎస్సి కంటిన్యూ సహసహకారాలు ఆర్యవేశ సంఘ సహసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు శుభాకాంక్షలు. భక్త ప్రహ్లాదుని నాటకాన్ని ప్రదర్శించారు. వారికి ముఖ్యంగా ఈ ప్రత్యేకంగా తాండూరులోనే వాసవి మహిళా సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే 2 ఏళ్ళు ఉప ప్రగతి గారి నాయకత్వంలో నూతన కార్యవర్గం పదవి ప్రమాణ స్వీకారం చేసింది. వారు కూడా గతంలో 2022-24 కాలపరిమితిలో నేను కార్యదర్శిగా ఉన్నప్పుడు వాసవి మహిళా సంఘం కార్యదర్శిగా పనిచేశారు. వారికి కార్యదర్శిగా మరియు 24-26 ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు. ఇప్పుడు 26-28 కాలపరిమితి మాతో ఈరోజు వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలుగా ఈరోజు పదవి స్వీకరించారు. వారు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ తాండూరులోనే వాసవి మహిళా అయితే కొత్తగా పేర్లలో మాత్రమే పరిమితం కాకుండా చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఒక అధ్యక్షులు కార్యదర్శులు తీసుకున్న కార్యక్రమాన్ని ఉన్న 25 మంది ఎవరు అవసరం మీ ఫ్యామిలీస్ మీరు మాత్రం వస్తే ప్రోగ్రామ్ 100% సక్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు పేర్లకే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమానికి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ప్రతి కార్యక్రమం అటెండ్ అయితేనే ఆ కార్యక్రమం అనేది విజయవంతం అవుతుంది. అయితే ఆ బాధని చూసినా అందరూ ఏకాగ్రతం చేయాలంటే చాలా కష్టం. అది బాగా ఇబ్బంది పెట్టకుండా మీరు అందరూ కూడా సహకరించి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. మేడం వేసుకోండి. వన్ సెకండ్ వేస్తున్నాయి.
శంకరన్న శంకరన్న మేడం వేస్తాయి చూడ సార్ వెయిట్ వెయిట్ అన్న వెయిట్ మేడం చూడండి మేడం 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 1 సెకండ్ ఎస్ రైట్ మేడం చూడండి మేడం ఓకే అన్నా చూడు కిరణ్ కొంచెం ఆపనా చూడండి అందరూ సార్ 1 సెకండ్ తర్వాత ఆపనా కొంచెం ఆగు వాసవి మాతా కీ జై వాసవి మాతా కీ జై జై వాసవి జై జై వాసవి అదే సుశీల్ వాళ్ళు తొందరగా నిర్మించాలని కోరుకుంటున్నాను ఫోటో కోసం వాసవి మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెయిట్ 1 సెకండ్ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.